డైటింగ్ ఈజ్ నాట్ స్టార్వింగ్ యువర్ సెల్ఫ్, డైటింగ్ ఈజ్ రెస్ట్రిక్టింగ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు అమ్మాయిని చూస్తాం, చూడాలనిపిస్తుంది, అంతటితో ఆపుకోవాలి, అందుకని ముందుకు వెళ్ళకూడదు. కాబట్టి ఎంతవరకు అంతే. కాబట్టి అలాగే ఈవినింగ్ ఇప్పుడు అడిగాడు దానిమ్మ తినేస్తాను, ఈ నైట్ ప్రోటీన్స్. మొన్న ఆయన నాగార్జున చెప్పినట్టు 1-2 చక్కగా తీసుకుని స్మాల్స్ అవసరం లేదండి. యూ డోంట్ నీడ్ అ డ్రింక్ యాక్చువల్లీ. ఇట్ జస్ట్ నాకు పెద్ద అలవాట్లు లేదు, తీసుకునేవాడినేమో ఇంతకుముందు, కానీ పోగా అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే యూఆర్ టైర్డ్ బై ఈవినింగ్, పొద్దున్న ఎక్సర్సైజ్ చేసి షూటింగ్ చేసి అప్పటికి నిద్ర వచ్చేస్తుంటుంది. కాక సార్ మన సినిమాలు అంటే సినిమా ఫ్లాప్ అయినా డ్రింక్ బాధలు, హిట్ అయితే సెలబ్రేషన్స్, అవి ఎట్లయితే పక్క వెళ్తారు సార్? తప్పుకుని వెళ్ళటం కష్టమే, ఎందుకంటే కీ రోల్ ఉంటుంది. మీరు ప్రతి సినిమాలో కీ రోల్ ఉంటుంది. సినిమా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు నరేష్ గారు లేకుండా పార్టీ జరగదు. ఫ్లాప్ అయిందనుకోండి, డైరెక్టర్ని ఓదార్చడానికో లేకపోతే ప్రొడ్యూసర్ని ఓదార్చడానికో తాగాలి. ఈ పార్టీస్ ఎలా మిస్ అవుతాయి? అంటే జనరల్గా నేను ఐ డూ పార్టిసిపేట్. ఎవరన్నా నేను ఎక్కడ బయట ఫంక్షన్స్కి ఎక్కువ పోను, ఫెలిస్టేషన్స్ అవి ఎక్కువ పెట్టుకోను. సినిమా ప్రమోషన్స్లో ఖచ్చితంగా అది ఒక భాగం ఉంటుంది. ఈవినింగ్ సెలబ్రేషన్ అందరూ కలిసి కూర్చోవడం. ఇట్ ఈస్ నాట్ వాట్ యూ డ్రింక్ ఆర్ ఇట్, ఇట్ ఈస్ హౌ మచ్ యూ డ్రింక్ ఆర్ ఇట్. సోషల్ డ్రింక్ అనేది వేరే. ఎవడు తాగొద్దున్నాడు నిన్ను, అదేమన్నా డ్రగ్గా, నిషేధమా? లైసెన్స్ పెట్టి అమ్ముతున్నారు, ఇవాళ రెవెన్యూ వస్తుంది దేశానికి, దానివల్ల మంచిదో చెడు. ప్రొహిబిషన్ పెడతారన్నారు, పెట్టలేదు, నడుస్తుంది, బాగుంది. సో హౌ మచ్ ఇట్ ఈస్. నేను అనేది ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ వన్ సైంటిఫిక్. ఒక ఫుడ్ తిన్నా కూడా ఒక కప్పు తింటామా, అంత తింటామా, ఒక డ్రింక్ తీసుకుంటామా, లేకపోతే ఇఫ్ యూ డోంట్ టేక్ ఎ డ్రింక్ నౌ డేస్ యు ఆర్ అవుట్ కాస్ట్. అసలు నువ్వు అంటరాని వాడు అలా ఉంది పరిస్థితి. కాబట్టి చాలామంది దాన్ని అలా పెట్టుకుని ఇలా అంటూ, దాంట్లో నేను ఒకటి సరదాగా టింగు అనిపిస్తాం క్లాస్ అదే ఉండేస్తాం.